సి గైస్, ఇప్పుడు మనకి వాడు ఇచ్చిన టాస్క్లో హీ ఆస్క్డ్ us టు డౌన్లోడ్ 2 యాన్యువల్ రిపోర్ట్స్, ఓకే, రిలేటెడ్ టు హ్యూగో బాస్. ఇది జర్మన్ కంపెనీ. అండ్ బర్బరీ గ్రూప్ పిఎల్సి, దిస్ ఇస్ యూకే కంపెనీ. ఓకే, సో ఈ రెండిట్లో వాడు అడిగేది ఏంటి అంటే, డస్ ద జియోగ్రఫికల్ లొకేషన్ ఆఫ్ టూ బిజినెస్ మెన్షన్. ఇప్పుడు ఏవైతే టూ బిజినెసెస్, జియోగ్రఫికల్ లొకేషన్ అనేది, మనం జియోగ్రఫికల్ లొకేషన్ అంటే టూ డిఫరెంట్ కంట్రీస్లో ఆపరేట్ చేసే టూ బిజినెసెస్. ఇది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ టూ బిజినెసెస్ ఇప్పుడు జర్మన్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ సమ్ సౌత్ కొరియా తీసుకున్నారనుకోండి, సౌత్ కొరియా, నార్త్ కొరియాలో కిమ్ ఉంటాడు. ఆ కిమ్ వాళ్ళ ఆపరేషన్ స్ట్రక్చర్, వాళ్ళ గ్రూప్ ఎలా పర్ఫామ్ చేయాలి, దానిలో ఎవరు బాస్ ఉండాలి, అవి వాళ్ళ ఇష్టం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ పాకిస్తాన్ కంపెనీస్ అనుకోండి, పాకిస్తాన్ కంపెనీస్లో ఖచ్చితంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఆర్మీ పీపుల్ ఉంటారు. ఓకే, సో ఎందుకు ఆ కంట్రీ వాళ్ళు జనరల్గా బిజినెస్ పీపుల్ నమ్మరు, వాళ్ళు ఖచ్చితంగా ఆర్మీ కంట్రోల్ ఉండాలని. అట్లా ఒక్కొక్క కంట్రీకి బికాస్ ఆఫ్ దేర్ లొకేషన్ అండ్ బికాస్ ఆఫ్ ఆ లొకేషన్ వల్ల, ఆ లొకేషన్లో ఉన్న వాళ్ళకి సర్టెన్ లొకేషన్, ఇక్కడ లొకేషన్ అంటే ఏంటంటే కంట్రీ అనమాట. ఆ కంట్రీలో సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవుతూ వాళ్ళ బిజినెస్ గవర్నెన్స్ అనేది జరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక బిజినెస్, ఇప్పుడు ఆర్మరీ సంబంధించింది అంటే మనం మిలిటరీకి, ఇండియాలో మిలిటరీకి పంపించే ఏమైనా ప్రోడక్ట్స్ ఉన్నాయనుకోండి, ఆ కంపెనీలో ఖచ్చితంగా క్వాలిటీ అనాలిసిస్ దగ్గర కానీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో కానీ ఖచ్చితంగా ఆర్మీ పీపుల్ ఉంటారు. ఓకే, బికాస్ అది సీక్రసీగా మెయింటైన్ చేయాలి, ఆపరేషన్స్ అన్ని స్ట్రక్చర్, దానికి సంబంధించిన ప్రొడక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎవరికి వెళ్ళొద్దు అన్న ఉద్దేశంతో దే కీప్ దేర్ పీపుల్ ఇన్ ద టీమ్ అనమాట. సో సేమ్ థింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ రన్ అవుతుంది అనుకోండి, ఆ బిజినెస్లో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని దగ్గర పెట్టుకుంటారు, స్టాఫ్లో కానీ ఇంకెక్కడైనా కానీ. ఎందుకు, మెయిన్ రీజన్ ఏంటి అంటే, సో దే వాంట్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. అలాగా వాట్ ఇట్ గైస్. సో బికాస్ ఆఫ్ ద లొకేషన్, ఆ కంట్రీ టైప్ వల్ల ఆ ఆర్గనైజేషన్ యొక్క కార్పొరేట్ గవర్నెన్స్ అనేది జనరిక్ కార్పొరేట్ గవర్నెన్స్ తోటి డిఫరెంట్ ఉంటుందా అనేది మనం చెక్ చేయాలి. ఇప్పుడు మనం బర్బరీ గ్రూప్ పిఎల్సి ఓపెన్ చేశారనుకోండి, అందులో ఇప్పుడు దీనిలో చూసారంటే డ్యూయల్ కార్పొరేట్ గవర్నెన్స్ అని ఉంది. సో డ్యూయల్ కార్పొరేట్ గవర్నెన్స్ అంటే ఏంటి, అది చెక్ చేసుకోవచ్చు. డ్యూయల్ board corporate governance. So you can get some information. ఓకే, అది ఏ టైప్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్ అనేది మీకు తెలుస్తుంది ఇఫ్ యూ డౌన్లోడ్ కంప్లీట్ డాక్యుమెంట్, యాన్యువల్ రిపోర్ట్ది. ఇట్లా నేను చేసింది ఏంటంటే జస్ట్ ఇక్కడ పార్ట్ ఆఫ్ యాన్యువల్ రిపోర్ట్, అది ఆ పార్ట్ ఆఫ్ యాన్యువల్ రిపోర్ట్ కాకుండా కంప్లీట్ యాన్యువల్ రిపోర్ట్ తీసుకుంటే ఖచ్చితంగా దానిలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, హౌ ద పవర్ విల్ బి ఎగ్జర్టెడ్ అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అండర్స్టూడ్. సో మీరు ఏం చేయాలి, ఇప్పుడు టూ కంట్రీస్కి సంబంధించిన యాన్యువల్ రిపోర్ట్స్ తీసుకోవాలి. ఆ రెండిట్లో వాట్ టైప్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్ స్ట్రక్చర్ ఉంది తీసుకొని అది అర్థం చేసుకోవాలి. అంటే ఒక దానిలో, ఇప్పుడు నేను చూస్తున్న ఒక దానిలో డ్యూయల్ కార్పొరేట్ గవర్నెన్స్ అని ఉంది. ఓకే, సో అదేంటో తెలుసుకోవచ్చు మనము. ప్లస్ ఇంకో దానిలో మీరు ఓపెన్ చేసి చెక్ చేస్తే యూ విల్ అండర్స్టాండ్ వాట్ టైప్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఈజ్ ఇన్ దట్ ఆర్గనైజేషన్. ఈ రెండు తీసుకున్న తర్వాత, ఈ రెండు ఇలా ఎందుకు ఉన్నాయి అంటే బికాస్ ఆఫ్ దేర్ కంట్రీస్ కార్పొరేట్ గవర్నెన్స్ codes. So you need to cross check what is UK corporate governance code, what is German corporate governance code. ఓకే, ఈ రెండింటిని బేస్ చేసుకొని ఈ కంపెనీస్ యొక్క కార్పొరేట్ గవర్నెన్స్ అనేది సెట్ అయి ఉంటుంది. ఓకే, 300 ఓట్స్, 300 ఆర్ లైక్ ఒక 300 ఓట్స్ అనుకోండి గట్టిగా, అండ్ వెరీ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్. మీరు బుల్లెట్ పాయింట్స్లో పెట్టేంత స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా నాకు ప్రాబ్లం లేదు. దట్ షుడ్ బి వెరీ క్లియర్. బికాస్ ఇప్పుడు మీరు రాసే కంటెంట్ నుంచి వీ విల్ బి క్రియేటింగ్ ఏ పోస్టర్. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ పోస్టర్స్ అంటాం కదా మనం, ఆ టైప్ ఆఫ్ పోస్టర్స్ క్రియేట్ చేస్తాం కాబట్టి వీ నీడ్ లెస్ ఇన్ఫర్మేషన్. అందుకే ఏంటంటే ఒక 1000 వర్డ్స్ రాసేంత ఇన్ఫర్మేషన్ని మీరు 300 వర్డ్స్లో రాస్తారు. అంటే యూ విల్ బి వెరీ స్పెసిఫిక్. మనం ఏమంటాం, సైడ్ హెడింగ్ ఇస్తాం కదా, ఆ సైడ్ హెడింగ్ని ఎలాబొరేట్ చేస్తే ఇట్ విల్ బికమ్ 1000 వర్డ్స్ అనుకోండి. అట్లా వెరీ స్పెసిఫిక్గా 300 వర్డ్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటెడ్ టు corporate governance structure in two different countries and important points related to corporate governance codes that are created by UK and Germany. Got it? అడగండి. హలో రాణి, పిలిచారా మీరు? ఓ రెస్పాండ్ అవర్ ఏంటండి మీరు? మీరేదో గట్టిగా అరిశారు మరి.
ఓకే, యూ అండర్స్టూడ్ రైట్? జ్యోతి వినిపిస్తుందా? సరే, మీది నాకు వినిపించట్లేదు. ఓకే, నో ప్రాబ్లం. చలో, నెక్స్ట్ టాస్క్ ఏంటి అందులో మనకి? critically discuss the impact of their corporate governance structures on board accountability, board diversity, and board effectiveness. ఇందా నేను చెప్పాను కదా, కార్పొరేట్ గవర్నెన్స్ మోస్ట్లీ డీల్స్ విత్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనమాట, ఎక్కువ శాతం. ఓకే, సో ఒకసారి చెక్ చేయండి, వాట్ ఈస్ కార్పొరేట్ గవర్నెన్స్, వాట్ ఆర్ ద రోల్స్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్, ఆర్ వాట్ ఆర్ ద రోల్స్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది. ఓకే, సో ఇప్పుడు ప్రతి రెండు ఆర్గనైజేషన్స్ని తీసుకొని ఫస్ట్ ఆర్గనైజేషన్ జస్ట్ క్రాస్ చెక్ while making decisions, what is the role of board of directors? Okay, so you German companies lo board of directors the role ela untundi, UK companies lo board of directors the role etla untundi. So ikkada accountability, diversity, effectiveness, three different things unnai. Accountability ante enti? So some kind of decision was made by the board. Okay, ad dani valla loss ochina labham ochina memu accountable, you can ask us అనే అంత ఉంటుందా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఆర్గనైజేషన్లో ఒక మిస్టేక్ చేసామనుకోండి, దానివల్ల ఒక 1 crore లాస్ వచ్చింది అనుకోండి, దానికి నేనే బాధ్యుడిని అని చెప్పుకునేంత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఉందా, ఆ బోర్డుకు ఉందా లేదా అనేది మనం చూస్తాం. అకౌంటబిలిటీ. బోర్డు డైవర్సిటీ అంటే ఇక్కడ ఏమొస్తుంది? ద కైండ్ ఆఫ్ పీపుల్, జెండర్ డిస్పారిటీస్ ఏమైనా ఉన్నాయా అంటే అందరు మేల్ పీపులే ఉన్నారా, ఫీమేల్స్ కూడా ఉన్నారా? ఓకే, కల్చరల్ డిఫరెన్సెస్ మెయింటైన్ చేశారా లేదా, పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కల్చర్స్ బోర్డులో ఉన్నారా లేరా? ఓకే, అండర్స్టూడ్? ఏదైనా ఇంకోటండి అంటే కదా వినిపిస్తుంది నాకు. ఐ డోంట్ సీ లైక్ వెదర్ ఈ పీపుల్ ఆర్ లిజనింగ్ టు మీ ఆర్ నాట్. సెకండ్ పాయింట్ స్టార్ట్ చేస్తాను మళ్ళీ. క్రిటికలీ డిస్కస్ ద ఇంపాక్ట్ ఆఫ్ దేర్ కార్పొరేట్ గవర్నెన్స్ స్ట్రక్చర్స్ ఆన్ board accountability, board diversity, and board effectiveness. You are required to discuss both companies citing specific examples supported by review of extant literature. Okay, right. So first thing ఏంటి అంటే board accountability. Accountability అంటే ఏంటి? ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ some kind of mistakes happen or some kind of decisions we make. Every time we make certain decisions, right? In the same way, organizations లో ఏదైనా పని జరిగేటప్పుడు they make certain decisions. ఆ డెసిషన్స్ అనేది ఎవరు తీసుకుంటారు? ఇందా నేను చెప్పాను కదా, బోర్డు రెజల్యూషన్ పాస్ చేసుకోవాలి అంటే వీ నీడ్ టు కండక్ట్ ఏ మీటింగ్ అండ్ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ ఏ డెసిషన్. దాన్ని మొత్తం అయిపోయిన తర్వాత వీ మేక్ ఏ డెసిషన్. వాట్ ఎవర్ ద డెసిషన్స్ దట్ ఆర్ మేడ్ బై ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఆ డెసిషన్స్ని వీ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ వీ కమ్యూనికేట్ దోస్ డెసిషన్స్ టు ద లోవర్ లెవెల్ పీపుల్. ఓకే, నెక్స్ట్ మేనేజర్, ఫస్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, తర్వాత మేనేజరియల్ లెవెల్ నుంచి ఆపరేషనల్ లెవెల్ అంటే మేనేజ్మెంట్ పీపుల్ ఉంటారు కదా, మేనేజర్స్, బ్రాంచ్ హెడ్స్, వాళ్ళకి అక్కడ డెసిషన్ని షేర్ చేస్తాం. ఆ బ్రాంచ్ హెడ్స్, మేనేజర్స్ వీళ్ళందరూ వాళ్ళ టీమ్ లీడర్స్కి షేర్ చేస్తారు. వాళ్ళ టీమ్ లీడర్స్ వాళ్ళందరూ వాళ్ళ టీమ్కి షేర్ చేస్తారు. ఇన్ దిస్ వే కమ్యూనికేషన్ హ్యాపెన్స్. ఓకే, విత్ ఇన్ ద కార్పొరేట్ స్ట్రక్చర్. ఇప్పుడు ఆ కార్పొరేట్ గవర్నెన్స్ స్ట్రక్చర్ అనేది బోర్డ్ అకౌంటబిలిటీ మీద ఇంపాక్ట్ ఏముంటుంది? సో డెసిషన్ దట్ ఈస్ మేడ్ సమ్ టైమ్స్ ఇట్ మైట్ క్రియేట్ గుడ్ ఇంపాక్ట్ ఆన్ ద ఆర్గనైజేషన్ ఆర్ బ్యాడ్ ఇంపాక్ట్. ఓకే, సో వాట్ ఎవర్ లైక్ either good happens or bad happens, the board of directors అనే వాళ్ళు ఆర్ దే టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ సచ్ పర్టికులర్ సిచ్యువేషన్ ఆర్ నాట్ అనేది అకౌంటబిలిటీ గురించి డిస్కస్ చేస్తుంది. ఓకే, సో సమ్ టైమ్స్ ఎట్లా దాన్ని మనం ఎలా కంక్లూడ్ చేయగలం? దేర్ విల్ బి సర్టెన్ ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మేబీ ఒక ఆర్గనైజేషన్లో సెక్యూరిటీ రిస్క్ ఏమైనా జరిగింది అనుకోండి. ఓకే, ఒక సెక్యూరిటీ పర్సనల్ని మనం చేంజ్ చేస్తాం ఆర్ వీ విల్ బి టెర్మినేటింగ్ దట్ పర్టికులర్ పర్సన్. ఆల్ రైట్, సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు యూ టేక్ విజయ్ మాల్యా అది ఎగ్జాంపుల్ తీసుకోండి. విజయ్ మాల్యా ఎగ్జాంపుల్లో బికాస్ ఆఫ్ హిస్ డెసిషన్ ఎయిర్ టెక్కన్ పర్చేస్ చేయడం వల్ల హీ గోట్ సర్టెన్ ఇష్యూస్. తర్వాత ఆర్గనైజేషన్ ఫెయిల్ అయిపోగానే ఏమైంది? అది ఫెయిల్ అయింది కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్. కానీ యూబీ గ్రూప్ వాళ్ళు ఏం చేశారు? యూబీ గ్రూప్ అంటే యునైటెడ్ బీవరేజెస్, కింగ్ ఫిషర్ బీర్ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేశారు? విజయ్ మాల్యాని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా తీసేశారు. ఎందుకు? బికాస్ ఆఫ్ సర్టెన్ బ్యాడ్ ఇంపాక్ట్స్ దట్ హ్యాపెన్ టు ద ఆర్గనైజేషన్. అంటే విజయ్ మాల్యా వేరే కంపెనీకి బోర్డ్ ఆఫ్ చైర్మన్గా ఉండి దాని ఓనర్గా ఉండి దానివల్ల లాసెస్ అయినందుకు అది మన ఆర్గనైజేషన్ మీద ఇంపాక్ట్ పడుతుంది ఏమన్నా భయంతో ఆ కార్పొరేట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఉన్న వాళ్ళు చైర్మన్గా విజయ్ మాల్యాని తీసి పక్కన పడేశారు. వన్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ అంటే ఎట్లా చెప్పొచ్చు అనేది అనమాట. సెకండ్ ఎగ్జాంపుల్, యూ టేక్ టాటా బోర్డ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా మిస్రీ ఉండేవాడు. ఓకే, మిస్రీ ఉంటే ఏమైంది? సో బికాస్
సర్టెన్ బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు ద ఆర్గనైజేషన్. ఇప్పుడు టాటా టెలికామ్ అని ఉంటుంది, టాటా టెలికామ్ అని ఉంటుంది. ఆ టాటా టెలికామ్ అనే కంపెనీ మొత్తానికే తీసేసేయాల్సి వచ్చింది, మూసేయాల్సి వచ్చింది. అది ఎందుకు? బికాస్ ఆఫ్ బ్యాడ్ డెసిషన్స్ ఆఫ్ ద మిస్త్రీ. ఆ మిస్త్రీ బ్యాడ్ డెసిషన్స్ అలా జరిగింది కాబట్టి మిస్త్రీని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా తీసేశారు, బోర్డులోంచి తీసేశారు. అంటే సమ్వేర్ బికాస్ ఆఫ్ బ్యాడ్ డెసిషన్స్ ఆర్ గుడ్ డెసిషన్స్ వాళ్ళు అకౌంటబుల్గా ఫీల్ అయ్యి అందులో దానికి కారణమైన కొన్ని డెసిషన్స్ దే విల్ బి మేకింగ్ ఇట్. యూ కెన్ గెట్ సమ్ ఎగ్జాంపుల్స్. బోర్డ్ అకౌంటబిలిటీ ఎగ్జాంపుల్స్ అండ్ జర్మన్ కంపెనీస్ అంటే యూ గెట్ సమ్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనమాట. అదే ఆర్గనైజేషన్స్లో జరగాలన్నది ఏం లేదు ఇక్కడ. ఇట్ కెన్ బి బికాస్ లైక్ ద ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆల్సో. అండ్ ఎగ్జాంపుల్స్ అనేవి యూకే అండ్ జర్మనీకి సంబంధించిన కంపెనీస్ దానికి సంబంధించినవి ఉండాలి. గాట్ ఇట్? సో ఈ ఎగ్జాంపుల్స్ కోట్ చేసుకుంటూ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్. బోర్డ్ అకౌంటబిలిటీకి కార్పొరేట్ గవర్నెన్స్ కోడ్కి ఏంటి రిలేషన్షిప్ అని. అర్థమైందా? గాట్ ఇట్ గైస్? ఇంకెవరు చెప్పరా? శశి ఒకరే మాట్లాడతాడా? మీకు ఇంకెవరు మాట్లాడరా? ఓకే సార్, నెక్స్ట్ బోర్డ్ అకౌంటబిలిటీ అంటే అర్థమైంది. సమ్ కైండ్ ఆఫ్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ అయినప్పుడు దానికి సంబంధించిన అకౌంటబిలిటీ అంటే ఐఎమ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ బికాస్ ఆఫ్ మీ ఇట్ హ్యాపెండ్ అనేంత రెస్పాన్సిబిలిటీ బోర్డు తీసుకుంటుందా తీసుకోదా? ఒక పర్సన్ కాదు, బోర్డ్ అంటే ఇట్ ఇస్ ఎ నెంబర్ ఆఫ్ పీపుల్ హు ఆర్ సిట్టింగ్ ఆన్ యాజ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనమాట. నెక్స్ట్ అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బోర్డు డైవర్సిటీ. బోర్డు డైవర్సిటీ అంటే ఏంటి? డైవర్సిటీ అంటే ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్స్. అంటే డైవర్సిటీ అంటే ఏంటి? డిఫరెన్సెస్ ఉండాలి. ఇప్పుడు ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ టీం ఉందనుకోండి, ఆ టీంలో ఖచ్చితంగా 30% ఆఫ్ ద ఫీమేల్స్ ఉండాలి. దిస్ విల్ బి డైవర్సిఫైయింగ్ మేల్స్ ఫీమేల్స్, సింపుల్ డైవర్సిఫికేషన్. క్రిస్టియన్స్ ఉండాలి, ముస్లిమ్స్ ఉండాలి, హిందూస్ ఉండాలి, రిలీజియస్ బేస్డ్ డైవర్సిఫికేషన్. మన ఆర్గనైజేషన్ 3 డిఫరెంట్ కంట్రీస్లో వర్క్ చేస్తుంది. ఈచ్ కంట్రీ నుంచి ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఉండాలి. ఇట్ ఇస్ జియోగ్రఫికల్ డైవర్సిఫికేషన్. ఓకే, ఇన్ దిస్ వే డైవర్సిటీ అనేది ఆర్గనైజేషన్స్లో ఉందా లేదా అంటే మనం ఆల్రెడీ జర్మన్ కార్పొరేట్ గవర్నెన్స్ కోడ్ మనం చదివినప్పుడు దాని ప్రకారం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మనం క్రియేట్ చేసుకున్న దానిలో ఈ డైవర్సిటీ అనేది మెయింటైన్ చేస్తున్నామా? ఇట్ కెన్ బి ఏ లొకేషన్ బేస్డ్ డైవర్సిటీ, ఇట్ కెన్ బి ఏ కల్చరల్ బేస్డ్ డైవర్సిటీ, ఇట్ కెన్ బి ఏ జెండర్ బేస్డ్ డైవర్సిటీ. ఓకే, ఈ టైప్ ఆఫ్ డైవర్సిటీస్ ఉంటాయి. యూ కెన్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ యువర్ ఓన్ ఆర్గనైజేషన్. ఇప్పుడు మీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పేర్లు చూసారనుకోండి, దానిలో ఫీమేల్స్ ఉండొచ్చు, డిఫరెంట్ రిలీజియస్ పీపుల్ ఉండొచ్చు. అంటే మహమ్మద్ అని ఉందనుకోండి, తుర్కోళ్ళు ఉండొచ్చు. పెద్ద డిఫికల్టీ ఏం కాదు, యూ కెన్ ఐడెంటిఫై. అండ్ ఖచ్చితంగా జర్మన్ కోడ్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్ కోడ్లో కానీ యూకే కార్పొరేట్ గవర్నెన్స్ కోడ్లో కానీ ఖచ్చితంగా దే విల్ బి మెన్షనింగ్ అబౌట్ డైవర్సిటీ. యూ కెన్ సర్చ్ దట్ ఇన్ఫర్మేషన్ బై యూజింగ్ కీవర్డ్ డైవర్సిటీ. ఓకే, అండ్ బోర్డ్ ఎఫెక్టివ్నెస్ ఇన్ ద సెన్స్ డెసిషన్ మేకింగ్ ఎంత ఎంత ఉంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ దగ్గర. ఇప్పుడు 90% ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఎట్లా ఉంటుందంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేవాళ్ళు దే విల్ బి జస్ట్ ఏ పార్ట్ ఆఫ్ బిజినెస్ అంతే. రెజల్యూషన్స్ ఇట్లాంటివి పాస్ చేయడం కోసం వాటి కోసమే ఉంటారు. 90% ఆఫ్ ద డెసిషన్స్ విల్ బి మేడ్ బై ద సిఇఓ ఆఫ్ ద ఆర్గనైజేషన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. హీ విల్ బి మేకింగ్ ఏ డెసిషన్ అండ్ ఇట్ విల్ బి ప్రజెంటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బోర్డ్. ఆ బోర్డ్ అనేది అది రైట్ ఆర్ రాంగ్ అనేది జస్ట్ దే విల్ హ్యావ్ ఏ వర్డ్ ఆన్ ఇట్ అండ్ దే విల్ మేక్ ఏ డెసిషన్. అంటే ఇక్కడ ఎక్కువ ఎఫెక్టివ్నెస్ ఎవరిది ఉంది? సిఇఓది ఉంది. ఓకే, సో మరి బోర్డ్ ఎఫెక్టివ్నెస్ ఎంతవరకు ఉంది? బోర్డ్ కెన్ రిజెక్ట్ సిఇఓ డెసిషన్స్ ఆర్ మేనేజింగ్ డైరెక్టర్ డెసిషన్స్ ఆర్ మార్కెటింగ్ పీపుల్ డెసిషన్స్. వాళ్ళు డెసిషన్ తీసుకోవచ్చు, డినై చేయొచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు. అంటే బోర్డ్ ఎంత ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఆ బోర్డ్ ఎఫెక్టివ్నెస్ అనేది ఇప్పుడు కార్పొరేట్ గవర్నెన్స్ కోడ్లో దే విల్ బి సేయింగ్ ఇట్. ఇప్పుడు యూ నీడ్ టు ఐడెంటిఫై బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ బి ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ది చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇది వాళ్ళ రోల్ అనేది చాలా రెస్పాన్సిబుల్ రోల్ అనమాట. ఇప్పుడు మన ఆర్గనైజేషన్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చాలా రెస్పాన్సిబుల్ రోల్ బికాస్ పీపుల్ బిలీవ్ ఇన్ అస్ అండ్ దే ఇన్వెస్ట్ ఇన్ ఆన్ లైక్ దే ఇన్వెస్ట్ ఆన్ అవర్ కంపెనీ. ఆ ఇన్వెస్ట్మెంట్ మనం కాపాడి వాళ్ళు 100 రూపాయలు పెడితే వాళ్ళకి 200 ఇవ్వడం అనేది మన రెస్పాన్సిబిలిటీ. మన దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి కదా అని దాన్ని మనం ఏదో సొంతానికి ఖర్చు పెట్టేసుకొని పాడు చేసేస్తే దానికి మనం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వంత పడితే లైక్ ఇఫ్ దే యాక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. దే నీడ్ టు క్రిటికలీ ఎవాల్యుయేట్ ద ప్రపోజల్స్ దట్ ఆర్ సెంట్ టు దెమ్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి రెగ్యులర్గా ఏదో ఒక ప్రపోజల్ వస్తూనే ఉంటుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ సీనియర్స్, దే నో మెనీ థింగ్స్ అబౌట్ బిజినెస్ బట్ దే డోంట్ ఆపరేట్ బిజినెస్. అండర్స్టూడ్? సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేవాళ్ళు టాప్ లెవెల్ పీపుల్. వాళ్ళు బిజినెస్ని ఆపరేట్ చేయరు, వాళ్ళు బిజినెస్ని జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అంతే.
బిజినెస్ని ఆపరేట్ చేసే వాళ్ళకి పాజిటివ్స్, నెగటివ్స్, ప్రాబ్లమ్స్ తెలుస్తూ ఉంటాయి. సో దానికి సంబంధించిన డెసిషన్స్ తీసుకోవడానికి, సార్ ఐ వాంట్ టు గో అహెడ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ డెసిషన్, ఇస్ దట్ ఓకే ఫర్ యూ అని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దగ్గర ప్రపోజల్ పెడతారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆ డెసిషన్ని ప్రస్తుతం ఉన్న బిజినెస్ సిచ్యువేషన్స్ని ఎవాల్యుయేట్ చేసుకొని దే షుడ్ మేక్ ఏ డెసిషన్. ఇఫ్ దే డోంట్ మేక్ డెసిషన్ ఇన్ దట్ వే, వాట్ హ్యాపెన్స్, ఇప్పుడు మేనేజింగ్ డైరెక్టర్ మీద మంచి నమ్మకం ఉందనుకోండి, చలో వాడు ఏది చెప్తా చేసేద్దామని వాడు ఏది చెప్తా చేసామనుకోండి, యూ విల్ బి రిస్కింగ్ ద ఇన్వెస్ట్మెంట్స్ మేడ్ బై ద పబ్లిక్. ఓకే, సో ఆర్గనైజేషన్ ప్రైమరీ ఇంట్రెస్ట్ ఏముంటుంది, ఏదైనా ఒక ఆర్గనైజేషన్స్ది వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేసిన పీపుల్ది మనీని డబల్ చేయటము, ట్రిపుల్ చేయటము, ఆర్ లైక్ అట్లీస్ట్ దే షుడ్ గివ్ సమ్ రిటర్న్ టు దెమ్. అంతేగాని వాళ్ళు ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్ని పాడు చేయడం అనేది ఏ ఒక్క ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉండదు. ఓకే, బోర్డ్ ఎఫెక్టివ్నెస్ అనేది దేని మీద ఉంటుంది, డెసిషన్ మేకింగ్, ఎవాల్యుయేటింగ్ ద ప్రపోజల్స్ దట్ ఆర్ గివెన్ టు దెమ్ అండ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని యూ కెన్ ఐడెంటిఫై ఫ్రమ్ ద డాక్యుమెంట్స్. గట్ ఇట్. సో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కంప్లీట్గా వీడియో చేశాను. ఇఫ్ యూ గాట్ ఎనీ డౌట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్కి సంబంధించి, జస్ట్ లిజన్ టు వీడియో అండ్ రైట్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ వే. మళ్ళీ చెప్తున్నాను, లాట్ ఆఫ్ థియరీ ఐ డోంట్ ఎక్స్పెక్ట్, ఐ వాంట్ ఇట్ ఇన్ ఏ పర్ఫెక్ట్ పాయింట్స్లో కావాలి నాకు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ బోర్డ్ అకౌంటబిలిటీ అని అనుకుంటే ఎగ్జాంపుల్, దట్ షుడ్ బి నీట్లీ రిటర్న్ 3-4 పాయింట్స్ రిలేటెడ్ టు ద బోర్డ్ అకౌంటబిలిటీ. నెక్స్ట్ బోర్డ్ డైవర్సిటీ ఉందనుకోండి, దానికి ఈచ్ పాయింట్కి ఒక 100 to 150 వర్డ్స్ అనుకోవాలి, అండ్ వెరీ స్పెసిఫిక్ అండ్ క్లియర్ ఇన్ఫర్మేషన్, బ్లా 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 రాయొద్దు. ఓకే, I don't want any unnecessary words. I want very specific information related to these sections. Got it? And I want references for each and every section. Okay? ప్రతి పాయింట్కి మీరు రిఫరెన్స్ పెట్టినా కూడా నాకు ప్రాబ్లం లేదు. ఆస్క్ క్వశ్చన్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ. ఓకే కాదు, ఆస్క్ క్వశ్చన్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అంటే అడగమని. ఓకే ఓకే ఓకే, ఐ ఆల్సో సే ఓకే. చెప్పురాని, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? పాస్ట్లో ఏమైనా ఉన్నా కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మీకు టాపిక్ అంతా అర్థమైందా క్లియర్గా? హలో. So what you write when we speak about diversity? What are the important points that you cover when we write about diversity? చెప్తున్నారా? డైవర్సిటీ అంటే ఏంటి? ఐ మీన్ డైవర్సిటీ అండి, ఎఫెక్టివ్నెస్ కాదు. Shashi, what is diversity? ఓకే, డైవర్సిటీ గురించి స్పెసిఫిక్ అప్ప. డైవర్సిటీ అంటే ఏమంటాం మనం? ఇప్పుడు మీరు మన ఇండియా ఇస్ డైవర్సిఫైడ్ కంట్రీ అంటాం, ఎందుకంటాం? ఓకే, సో ఆన్ వాట్ బేసిస్ యూ సే డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్? రిలీజియన్ బేస్డ్, పవర్ బేస్డ్, ఓకే, కాస్ట్ బేస్డ్, క్రీడ్ బేస్డ్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, దాన్ని డైవర్సిటీ అంటాం. ఓకే, సో అకౌంటబిలిటీ అంటే ఏంటండి? అవినా, వాట్ ఈస్ అకౌంటబిలిటీ? అవినా, what you write when you speak about accountability of corporate governance?